4 రోజులైంది చందన్న చనిపోయి. ఉమ్. ఎట్లా ఆయన సూసైడ్ చేసుకుంటూ అని తెలియగానే మీరు ఎట్లా ఫీల్ అయినారు అసలు? సూసైడ్ చేసుకున్నా అంటే 25 పిరికి పని చేస్తాడని మేము అనుకోలేదు. నేను 17వ తారీఖు నాకు అనుకోవడం నుంచి ఫోన్ వచ్చేదండి. ఇక్కడ వచ్చాడు చెప్పాడు అందరికీ, నేను ఉండను డాడీ పిల్లల్ని చూసుకో అని చెప్పడము, నాకు మీ కోడలను చూసుకోవడం చెప్పండి, నేను నీకు బాధ్యత ఇవి చెప్తున్నా అని చూసుకోవడం చెప్పడం జరిగింది. నేను ఉన్నంత వరకు నా ప్రాణంతో చేస్తానని చెప్పడం జరిగింది. డాడీ నేను 2 రోజులే ఉంటాను, నా పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది 10 మంది సమక్షంలో. చెప్పడం జరిగితే 10 మంది సమక్షంలో 10 మంది చెడ్డగా తిట్టడం జరిగింది, చెంపలు వాయించడం జరిగింది, అతన్ని కొట్టడం జరిగింది. ఇదేం తప్పు పని చేస్తావు, భార్య పిల్లలు ఉన్నారు కదా, మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మంచిగా ఫ్రెష్గా మైండ్ ఫ్రెష్గా ఇక్కడ ఉండొచ్చు కదా అని చెప్పడం జరిగింది. నువ్వు కాకపోతే నీకు ఆబ్సెంట్ అయితే 10 రోజులు ఎక్కడైనా వెళ్ళు, 10 రోజులు ఎక్కడైనా ఉండు, నువ్వు మంచిగా ఫ్రెష్గా పోయినాక తిరిగిరా, నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలేదని శిల్పగాడుకు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నా మంచిగానే ఉండు ఉన్నా నాకు తృప్తే ఉంటుంది, కానీ లేకపోతే మాకు కుంకుమ లేదు, పిల్లలు ఆగమైపోతారు అని చెప్పడం జరిగింది. సో మీకు ఫస్ట్ ఎప్పుడు తెలిసింది ఇట్లా పవిత్రతో ఇట్లా ఉన్నాడు, కలిసి ఉంటున్నారు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయి? 390 సీరియల్ ఎప్పుడైతే మొదలైందో, 390 సీరియల్ మొదలైందో అప్పటి నుండి మెల్లగా ఫ్రెండ్షిప్ మొదలైంది. మెల్లగా 2 నెలలు 3 నెలల తర్వాత రిలీంగ్ రిలేషన్ మొదలైంది. అప్పటి నుంచి మాకు పరిచయం. ఏమని చెప్పి ఫస్ట్ ఇంట్లో ఎట్లా తెలిసింది మీకు వాళ్ళిద్దరి మధ్యలో, అంటే ఆమెతో సహజీవనంగా ఉండు అని చెప్పి? సహజంగా ఉండంటే మాకు ఒకటి ఏంటంటే, వాళ్ళు బెడ్రూమ్లో ఎట్లా ఉన్నా, స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉన్నా, హోటల్లో ఎట్లా ఉన్నా, మంచిగా ఫోటోలు పెట్టి యూట్యూబ్లో పెట్టి అందరు దేశం అంతా చూపించడం చేసిన తర్వాత మా కోడలు గారు బజారుకు కూరగాయలకు పాలు దేనికైనా వెళ్తే వాళ్ళు రోడ్డు మీద ఉన్న ఆడవాళ్ళు ఏమన్నాడు జరిగిందంటే, నీకు భర్తనా అతనికి భర్తనా శిల్ప అని చెప్పడం జరిగితే ఆమె తల కింద వేసుకొని వెళ్ళిపోయింది తన ఇంట్లో తనకు. ఆల్రెడీ శిల్ప గారిని కూడా 11 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. 21 సంవత్సరం చేసుకున్నాం. మేము వద్దన్నాము, వాళ్ళకి అదర్ కాస్ట్ మనది కాస్ట్ వేరే అంటే, నేను చేసుకోమంటే చేసుకుంటా లేకని చెప్పేసి మా అల్లుడిని గారిని తీసుకొచ్చి ఒప్పించడం జరిగింది. పెళ్లి చేసుకోమని మేము కూడా చెప్పాము. పెద్దల సమక్షంలో 200-300 మంది చేసి వచ్చారు. సీరియల్ యాక్టర్ కూడా వచ్చారు పెళ్లికి. సీరియల్ యాక్టర్ కూడా వచ్చారు. సో ఇట్లా చేస్తున్నావు ఎందుకురా, మళ్ళీ ఇట్లా పెళ్లి చేసుకున్నాక అమ్మాయితో ఏందని మీరు ఎప్పుడైనా తిట్టే ప్రయత్నం చేసాము, కొట్టాము, చెప్పాము, అంతే చెప్పాము. నాది నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, మీరు నాకేమన్నా ఇస్తున్నారా, మాకేమన్నా పెడుతున్నారా అని చెప్పడం జరిగింది. నా ఇష్టం అని అన్నాడు. నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అన్నాడు. నాకు ఆమె దేవత, నాకే ఆమె ముఖ్యం, నన్ను ఆమె బాగా చూసుకుంటుంది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఈమెను ఎండబడి ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఆమెను ఎందుకు వేధించరు, వాళ్ళ అమ్మ నాన్న ఎదిరించి మనతో ఒప్పించుకొని మీరు పెళ్లి చేసుకున్నారు. మరి ఇక్కడ ఎందుకు? సరే ఇప్పుడు ఈమె అయిపోయింది, సెకండ్ ఆమె అయిపోయింది, ఇప్పుడు ఇద్దరు కాకుండా ఇంకొకరితో ఉంచుకుంటే వాళ్ళు కూడా కొత్తవాళ్ళని కూడా మేము బెదిరించడం జరిగింది. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత చెప్పినావా కలిసి ఉందాంరా మంచిగా, భార్య పిల్లలతో మంచిగా ఉండు అని? మొన్న 17వ తారీఖు చెప్పడం జరిగింది. ఉండరా, అయిపోయింది. లేదు డాడీ, నాకు మనస్తాపం లేదు, నాకు శాంతి లేదు, ఆమె లేకుంటే నేను ఉండలేను, నేను 2 రోజుల్లో వస్తున్నాను చెప్పడం జరిగింది ఆమె దగ్గరికి చెప్పాడు. మేము కోప్పడం, అలాంటి పని చేయకు, పిల్లలు ఉన్నారు. లేదు డాడీ ఉట్టినే చెప్పిన, అట్ట కాదు, ఇదంతా అబద్ధం అని చెప్పి. భార్య పిల్లలతో కలిసి ఉంటాము, నువ్వు మార్పు వస్తుంది రా, నీకు ఒక దరిద్రం పోయింది, మధ్యలో పోయింది అని చెప్పడం జరిగింది. మరి అంత లోపల ఇలా చేశాడు. చెప్తే ఓకే అన్నాడు చెప్పడం వినలే. అతని మెంటాలిటీ అతనికే ఉన్నది, అదే మనసులో. 3 రోజు నుంచి స్నానం చేయలేదు, టిఫిన్ చేయలేదు, ఏమి చేయలేదు, అదే భూమిలో తిరుగుతున్నాడు, అదే మైకంలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ పవిత్రని ఎప్పుడన్నా మీరు తిట్టే ప్రయత్నం చేసినారా మా కొడుకుతో? నాకు ఆమెకు సంబంధమే లేదు సార్, ఆమె ముఖం చూడలే, మేము మళ్ళీ దగ్గర పోలే, నీ బ్రతుకు నువ్వు బతుకోమని చెప్పినాము. మళ్ళీ ఇక్కడ రాకుంటే అక్కడనే ఉంటే ఇక్కడనే ఉండి చెప్పడం శిల్ప గారు చెప్పడం జరిగింది. శిల్ప గారిని కూడా చాలా వరకు రాత్రి 2 గంటలకు వచ్చి అక్కడి నుంచి వచ్చి అక్కడ బాధ పెడితే ఇక్కడ 2 గంటలకు 1 గంటకు 3 గంటలకు వచ్చి తిట్టడం, కొట్టడం, తాగడము, బయట ఉంటే ఎవరో ఏదో సంబంధం అనేసి మాట్లాడడం, చాలా వేధించింది శిల్ప గారిని. ఆమె మాకు వచ్చి ఇక్కడ ఎదురుగా సంధిలో ఉంటారు వాళ్ళ రెంటికి, అక్కడి నుంచి వచ్చి మాకు చెప్పేది, అత్తయ్య మామయ్య ఇలా రాండి, ఇట్లా చేస్తుండ్రు, ఇట్లా తిడుతుండ్రు, తాగొచ్చి అని చెప్పడం జరిగింది. చాలా అప్పటికి ఉన్నాడు. మేము ఆమె చెప్పి అక్కడ వేవరకల జంప్ జిల్లాని కోపం ఎక్కువ, చాలా కోపం, స్ట్రాంగ్ ఎక్కువ, చాలా కోపం. ఆయనని లేపొద్దు అంటారు, ఏమంటే మా పిచ్చి లేపకూడదు, లోపల మైండ్ అనేసి తెప్పిస్తేనే ఉన్నదంతా అయిపోతాయి. ఈ మధ్యలో మమ్మల్ని కూడా తిట్టడం జరిగింది, అమ్మని నాన్నని. ఆ తర్వాత మా ఇంటికి వస్తలేడు, మాతో మాట్లాడతలేడు, మా దిక్కు చూపేలేదు, ఎట్లా ఉన్నావు అని ఏది లేదు.
మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ బస్తీలో పుట్టిండు, మంచి హైట్ పర్సనాలిటీ. మంచి పేరు ఉంది ఇక్కడ అతనికి. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి పేరు. అందరూ చిన్నప్పటి నుంచి ఎట్లా చదువుకునే టైం నుంచి గొడవలకు పోతున్నాను. స్కూల్ 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ చేశాడు. ఇంటర్ చేసిన తర్వాత వెల్లేరు గ్రామర్ స్కూల్ బొల్లారంలో పీటీ సార్గా చేశాడు. పీటీ సార్గా చేశాడు. వీళ్ళకు మెల్లిమెల్లిగా అప్పటి రాను పోనుట్లా 3 సీరియల్లో ఎవరో అతనికి పరిచయం అయ్యారు. సీరియల్ యాక్టర్సే పరిచయం అయిన తర్వాత కొంత అక్కడ లాక్కెళ్ళారు. మెల్లగా హైట్ పర్సనాలిటీ వచ్చి యాక్టింగ్ చేయమని చెప్పారు, తీసుకెళ్లారు. ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు రాబోయే చందమామలో భరత్ గారు అని యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన తీసుకెళ్లాడు ఇక్కడికి వచ్చి. మంచి యాక్టర్ ఉన్నది అనేసి మంచిగా చేశారు. వాళ్ళు కూడా పెళ్లికి వచ్చారు, శిల్ప గారి పెళ్లికి చాలా మంది వచ్చారు యాక్టర్స్. అది జరిగింది. తర్వాత సీరియల్స్ లో మంచి పొజిషన్ పోతూనే ఉండదు, మంచిగానే ఉండదు. అలాగనే ఉండొచ్చు కదా సార్. మరి మళ్ళీ ఇలా ఎందుకు పిరికి పని చేసినావు? పోయింది ఇంకో దొరకదా? లేకుంటే ఇప్పుడు ఏమీ లేదా? ఇప్పుడు ఏమీ లేక ఇంకో ఎవరు మగవాళ్ళ జాతి అటువంటి జాతి, ఎందుకు ఈ పిరికి పని చేసినావు అని ఇక్కడ ఎందుకనేసి మేము ఇక్కడ 10 మంది పెద్ద మనుషులు చేసి చెప్పడం జరిగింది. నేను చేయను అని చెప్పి చేసిండు. అనుకుంటారా అని చెప్పిన నేను ఇది పని బాగుండదు. మన కుటుంబంలో ఇటువంటి పని ఎవరు చేయలేదు. ఉండాలి పిల్లల కోసం, మా కోసం వద్దు, పిల్లల కోసం ఉండాలి. పిల్లలు చిన్న ఇంకా పెద్దగలే. అక్కడ వాళ్ళు చెట్టు అంత పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు. ఇక్కడ చిన్నగా ఉన్నారు. ఇంకా ఏమిట్లకి ఏమి కాలేదు, స్కూల్ కూడా పోలేదు. వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? నువ్వేమని చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? ఇల్లు లేదు, ఇప్పుడు కిరాయి కట్టాలి, పిల్లల బ్రతుకుదేరు చూసుకోవాలి, స్కూల్ ఫీజులు చూసుకోవాలా, బుక్కులు కొనియాలి ఇప్పుడు స్కూల్ తెరిస్తే. ఇలా పరిస్థితి ఏంటిది? నువ్వు సంపాదించడం మాకు తెలియదు, అన్ని అక్కడే పెట్టావు. అయ్యా అమ్మ 1 లక్ష రూపాయలు సంపాదించాను, ఎన్ని సంవత్సరాలు చేసినా పెళ్ళానికి 1 లక్ష రూపాయలు ఇచ్చావా? కేవలం వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళు బ్రతికించుకోవడానికి నెలకు 30,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవారు సార్. ఫస్ట్కి ఇంటికి రాడు, గూగుల్ పే, అక్కడి నుంచి గూగుల్ పే చేస్తాం. వాళ్ళు ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఫుడ్ చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అందులోనే ఇక మళ్ళీ ఫస్ట్ వరకు ఏమీ లేవు. సో ఇప్పుడు ఎట్లా వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లా? నేను చూసుకున్నా సార్. నా దగ్గర శక్తి ఉన్నంత వరకు నా దగ్గర ఏదైనా ఉంటే చేస్తాను సార్. నా దగ్గర నేను కూడా రోజు చేసుకుని బతికేవాడిని. నా లైఫ్ కూడా దగ్గర స్పాయిల్ అవుతా ఉంది. అది ఇప్పుడు 64 ఏళ్ళు నాకు. ఇంకా నా శక్తి ఎక్కడ ఉంది సార్? ఇక నేనేం చేస్తాం, ఒక ఇల్లు అయితే పాత ఏదైనా కొనిస్తాము, పోయి రెంట్ కట్టుకొని బతకలేదు, చిన్నదో పెద్దదో కొనిస్తాం అనేసి నేను పెట్టుకోవచ్చు కదా. మా దగ్గర రూమ్ అంతే ఉన్నాయి సార్. మాది మా పైన వాళ్ళు ఇష్టం సార్, వాళ్ళు ఉండడానికి. ఇప్పుడు కాదు సార్, 5.5 years 3 సీరియల్ నుండి చంద్రకాంత్ అక్కడ పోయినప్పటి నుంచి మా కోడలు చెప్పా, అక్కడ ఇక్కడ ఎందుకమ్మా, పైన ఉండి, పైన ఇంకా 2 రూములు చిన్నవి, 2 రూములు నీకే ఇచ్చేస్తాం, మీరే ఉండండి, కలిసి ఉందాం, ముగ్గురం కింద వంట చేసుకుందాం, మీరు ఇద్దరు పైన ఉండండి. రీసెంట్ గా కూడా ఇల్లు అనుకున్నారంట కదా ఇద్దరు అన్నదమ్ములు. అదే రోజు సార్, లాస్ట్ 16వ తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. దాందే వచ్చింది, నా దగ్గర పెట్టాడు. డాడీ ఇది తీసుకొని దగ్గర పెట్టుకో, పిల్లలకు ఇల్లు కొని, ఇల్లు వాళ్ళని బ్రతికించుకొని వాళ్ళని చూసుకో. ఎంత సంపాదించింది? ఇప్పటివరకు 2 లక్షలు సంపాదించండి. ఇప్పుడు ఇల్లు ఇద్దరి మధ్యలో కొనుక్కున్నాడు సార్. అతను 2 లక్షలు సంపాదించి మాకు ఏం తెలియదు, కానీ ఇల్లు అమ్ముకున్నాడు. అన్న తమ్ముడు షేర్ చేసుకుంది 50 నాకు ఇచ్చాడు. మొన్న 16వ తారీఖు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిండు ఆయన? నా దగ్గర ఉంది. డబ్బులు ఇచ్చిండు, అమ్మి ఇచ్చిండు? ఆయన ఇచ్చాడు. సొంత చంద్రకాంత్ సొంత ఆర్జితం. ఈ ఇంటి డబ్బు ఎంత ఇచ్చినాడు? 50 లక్షలు. ఇప్పటివరకు 50 లక్షలు సంపాదించి ఇచ్చినాడు. అది ఇంటి డబ్బులు అనుకో, అది సంపాదించింది ఇంటికి పెట్టి, ఇంటి నుంచి సంపాదించిన డబ్బే కాబట్టి నాకు ఇచ్చాడు. నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఇల్లు ఇచ్చినాడా? అమ్మేసి ప్రాపర్టీ అమ్మేసి మీకు ఇచ్చేసి నాకు ఇచ్చేసాం. ఇంకెన్ని ప్రాపర్టీ సీరియల్స్ యాక్ట్ చేసి ఇప్పటివరకు ఎన్ని సంపాదించారు? మాకు ఒక్కరోజు చెప్పలేదు, మాకు ఒక 100 రూపాయలు లేదు, 10 రూపాయలు ఇవ్వలేదు. ఏదైనా వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం సంపాదించుకున్నారో ఏం చేసారో తెలియదు. వాళ్ళిద్దరు మంచి ఎంజాయ్ చేసారు. వాళ్ళు పబ్బులు, గార్డెన్లో, స్విమ్మింగ్ లో, బయట విదేశాల హోటల్లో ట్రిప్పులు అవన్నీ చూపిస్తూ పెట్టేవాడు. ఎందుకు పెట్టాలి భార్యకి ఇవన్నీ? పెట్టుకుని బాధపడితే మాకు వచ్చి చెప్తే మేమేం చేయాలి? నేను ఒక మాట చెప్పినా, మీకు అవన్నీ చూడకమ్మంటే ఎట్లా చూడకుండా ఉండాలి? నేను ఫోన్లో వచ్చేది, ఫోన్ వాడుతుంటే ఎదురుగా అవే వస్తున్నాయి. అది పెడితే చూడకపోతే ఈమె తిట్టేది. శిల్ప గారు పవిత్రంగా తిట్టేది, ఏంటి ఇవన్నీ పెడుతున్నా, ఇద్దరు పడుకున్నది కూడా పెడతారా, స్విమ్మింగ్ లో తిరిగింది పెడతారా, ఒక గ్లాస్ లో స్టాల్ పెట్టుకున్నది కూడా పెడతారా? ఈమె తిట్టడం జరిగింది. ఆమె మా ఇష్టం, మేము పెట్టుకుంటాం, నువ్వెందుకు చూస్తావని ఆమె చెప్పడం జరిగింది.